ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్ 5వ టెస్టులోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలి రోజు ఆటలో టీమిండియా ప్లేయర్లు ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ను 218 పరులకే కుప్పకూల్చారు ఇండియన్ ప్లేయర్సు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 135 పరులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లాండ్ కన్నా ఇంకా 83 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది భారత్. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్కు ఓపెనర్లు శుభారంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. 27 పరుగులు చేసిన బెన్ డకెట్ను అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్ టీమిండియాకు తొలి వికెట్ను అందించాడు. అయితే మరో ఓపెనర్ జాక్ క్రాలీ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ఓ దశలో 1 వికెట్ నష్టానికి 100 పరుగులతో నిలిచింది. అయితే ఈ సమయంలోనే కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. వరుసగా ఓలీ పోప్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్లను స్వల్ప వ్యవధిలోనే అవుట్ చేశాడు. ఓలీ పోప్ 11 పరులకు, బెయిర్స్టో 29 పరులకు అవుట్ కాక బెన్ స్టోక్స్ డకౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా కూడా రూట్ను అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ వేగంగా వికెట్లను కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ సైతం ఆ తర్వాత వికెట్ల వేటను ప్రారంభించడంతో ఇంగ్లాండ్ 183 పరులకి 8 వికెట్లను కోల్పోయింది. దీంతో ఆ జట్టు కనీసం 200 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. కానీ కీపర్ బెన్ ఫోక్స్ షాట్లు ఆడటంతో ఇంగ్లాండ్ స్కోరు 200కు దాటింది. చివరకు 218 పరుగుల వద్ద బెన్ ఫోక్స్ అండర్సన్ను అవుట్ చేసి రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు. ధర్మశాల పిచ్చు పేసర్లకు అనుకూలిస్తుందని అంతా భావించిన అనూహ్యంగా స్పిన్నర్లు చెలరేగిపోయారు. 21 ఓవర్లు వేసిన బుమ్రా, సిరాజ్లు 1 వికెట్ను కూడా తీయలేకపోయారు. మొత్తం 10 వికెట్లను స్పిన్నర్లే తీశారు. కుల్దీప్ యాదవ్ 5, 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 4, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకే ఆల్అౌట్ చేసి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తకొడుతూ తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓ ఎండ్లో రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతుంటే మరో ఎండ్లో జైస్వాల్ తనకే సాధ్యమైన దూకుడుతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యం తర్వాత జైస్వాల్ 57 పరుగులు చేసి బషీర్ బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన గిల్, రోహిత్ శర్మ మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు. ధర్మశాల టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. గతేడాది వెస్టిండీస్పై టెస్టులో అరంగేట్రం చేసిన ఈ ముంబై బ్యాటర్ 6 నెలల్లోనే తన టెస్ట్ కెరియర్లో 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. డెబ్యూ టెస్టులోనే భారీ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిచ్చర పిడుగు తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్పై ఒక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. 2016లో కింగ్ కోహ్లీ 655 పరుగులతో టాప్లో ఉంటే తాజాగా జైస్వాల్ ధర్మశాల టెస్టులో తొలి పరుగు చేయడం ద్వారా ఈ రికార్డును అధిగమించాడు. 8 ఏళ్ల కోహ్లీ రికార్డు జైస్వాల్ బ్రేక్ చేయడంతో జైస్వాల్ను కొత్త కింగ్గా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా జైస్వాల్ కేవలం 16 ఇన్నింగ్స్ల్లోనే 1000 పరుగుల మార్కు చేరుకున్నాడు. దీంతో వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లీ పేరిట ఉంది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకుని తన తొలి ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 218 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ జాక్ క్రాలే 108 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 1 సిక్స్ తోటి 79 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ డకెట్ తొందరగానే అవుట్ అయ్యాడు. డకెట్ 58 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 27 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఓలీ పోప్ 24 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్ చేసిన స్టంపౌట్కి అవుట్ అయ్యాడు. ఇక రూట్ 56 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 26 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక 100వ టెస్ట్ ఆడుతున్న జానీ బెయిర్స్టో 18 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్స్లతోటి 29 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ స్టోక్స్ 6 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక వికెట్ కీపర్ ఫోక్స్ 42 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 24 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక టామ్ హాట్లీ 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 6 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మార్క్ వుడ్ 2 బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక చివరిలో వచ్చినటువంటి షోయబ్ బషీర్ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 11 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండగా 11వ నెంబర్లో బ్యాటింగ్కి వచ్చిన జేమ్స్ అండర్సన్ 3 బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్లో పడిక్కల్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇంగ్లాండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్ల ప్రదర్శన చేస్తే 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ 4 వికెట్లతో రాణించాడు.
టాప్ ఆర్డర్ను కుల్దీప్ యాదవ్ కుప్పగూలిస్తే ఇక లోయర్ ఆర్డర్ని అశ్విన్ చుట్టేశాడని చెప్పాలి. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. మొత్తంగా 10 వికెట్లు కూడా స్పిన్నర్లే తీశారు. మరి ఫాస్ట్ బౌలర్లు బుమ్రా కానీ సిరాజ్ కానీ ఇక్కడ ఒక్క వికెట్ కూడా దక్కకపోవటం గమనార్హం. ఇక పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్టయితే క్రాలీ, డకెట్ ఓపెనర్లు ఇద్దరు కలిసి తొలి వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు. సో అదే వాళ్ళ యొక్క హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత రూట్, బెయిర్స్టో కలిపి 4వ వికెట్కు 38, రూట్, క్రాలీ కలిపి 3వ వికెట్కు 37, క్రాలీ, ఓలీపోప్ కలిసి 2వ వికెట్కు 36 పరుగులు జోడించారు. ఇక చివరిలో 10వ వికెట్కు ఫోక్స్, షోయబ్ బషీర్ కలిసి 35 పరుగులు జోడించారు. సో అది వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇండియా 30 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుతంగా ఆడారని చెప్పాలి. తొలి వికెట్కు 104 పరుగులు జోడించారు. యశస్వి జైస్వాల్ 58 బంతుల్లో 5 4లు 3 6లతోటి 57 పరుగులు చేసి ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ 83 బంతుల్లో 6 4లు 2 6లతోటి 52 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. శుభ్మన్ గిల్ 39 బంతుల్లో 2 4లు 2 6లతోటి 26 పరుగులు చేశారు. సో భారత్ ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాటర్లు కూడా మరి 6లు కొట్టారు. యశస్వి జైస్వాల్ 3 6లు కొడితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ చెరొక 2 6లు కొట్టారు. మొత్తంగా బాస్బాల్ ఆట అంటే ఏమిటో ఇంగ్లాండ్కి భారత్ రుచి చూపించింది. 4.5 రన్ రేట్ తోటి ఈరోజు మన బ్యాటర్లు బ్యాటింగ్ చేయడం అనేది జరిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో కేవలం షోయబ్ బషీర్ మాత్రమే 1 వికెట్ తీశారు. మొత్తానికి 1 వికెట్ తీసినప్పటికీ షోయబ్ బషీర్ను భారత బ్యాటర్లు వన్డే తరహాలో ఆడుకున్నారనే చెప్పాలి. ఇక ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ సైతం 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు. సో మొత్తంగా తొలి రోజు ఆట మొత్తం ఇండియాదే ఆధిపత్యం అని చెప్పాలి. ఇండియా పూర్తిగా పై చేయి సాధించింది. ఇక రెండవ రోజు అంటే రేపు ఇండియన్ బ్యాటర్లు ఎంతవరకు రాణిస్తారు అనే దాని మీదనే మ్యాచ్ ఫలితం దాదాపుగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే ఇండియా తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని సాధించేటటువంటి అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో కనీసం 400 పరుగుల భారీ స్కోర్ సాధించినట్లయితే తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో మరి తొందరగా అవుట్ చేసినట్లయితే మనం ఇన్నింగ్స్ తేడాతోటి విజయం సాధించిన ఆశ్చర్యం లేదు. అలా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ 100వ టెస్ట్ ఆడుతున్నటువంటి రవిచంద్రన్ అశ్విన్కు ఇదొక మెమరబుల్ టెస్ట్గా మిగిలిపోయేలా భారత ఆటగాళ్ళందరూ సమిష్టిగా రాణించి ఈ టెస్టులో ఘన విజయాన్ని సాధించడం ద్వారా WTC పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి మనము మన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్లో భారత జట్టులో రజత పటీదార్ స్థానంలో దేవదత్త పడిక్కల్ రావడం జరిగింది. అదేవిధంగా మరి బుమ్రా కూడా ఈ మ్యాచ్లోకి రావడంతో ఆకాశ్దీప్ను పక్కన పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆకాశ్దీప్ 4వ టెస్టులో మంచిగానే రాణించినప్పటికీ తొలి ఇన్నింగ్స్లో మరి బుమ్రా స్థానంలో అతన్ని తీసుకోవడం జరిగింది. బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో ఆకాశ్దీప్ను తప్పనిసరి పరిస్థితుల్లోనే పక్కన పెట్టాల్సి వచ్చింది. అది సమంజసమైనటువంటి నిర్ణయం కూడా. ఎందుకంటే ఒకవేళ ఆకాశ్దీప్ను తీసుకోవాలనుకుంటే ఒక స్పిన్నర్ని పక్కన పెట్టాలి. అశ్విన్, రవీంద్ర జడేజా ఎలాగో ఉంటాడు. అప్పుడు కుల్దీప్ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. చూడండి, ఇప్పుడు కుల్దీప్ 5 వికెట్లతోటి రాణించిండు. సో బుమ్రా, సిరాజ్ లాంటి బౌలర్లే ఇక్కడ వికెట్లు తీయలేనటువంటి నేపథ్యంలో ఆకాశ్దీప్ వికెట్లు తీయలేకపోయేవాడే ఒకవేళ మ్యాచ్లో ఉన్నప్పటికీ. సో అది సమంజసమైన నిర్ణయమే. కుల్దీప్ యాదవ్ను కొనసాగించడంతో అతడు 5 వికెట్ల ప్రదర్శన చేయడం జరిగింది. మరి తొలి రోజు ఆటపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.